పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఏమంత లేదు. కేసీఆర్ చేసిన దాంట్లో ఆయన ఒక్క పని కూడా చేయలే. ఆయన ఎక్కిన సంవత్సరం లోపలనే అన్ని హామీలలో సగం హామీలు చేసేసిండు. ఈ పెన్షన్లు కూడా 6 గ్యారెంటీలు అన్నాడు, అన్న 3 వేసేసిండు కదా ఫ్రీ పథకాల్లో. ఫ్రీ బస్ గానీ, ఫ్రీ కరెంట్ కానీ, సన్న బియ్యం గానీ. సన్న బియ్యం ఇక్కడ వస్తున్నాం, ఇంకా దొడ్డు బియ్యం వేస్తాను. సన్న బియ్యం వేస్తలేదు ఇంకా. అన్ని సైడ్లు ఇచ్చిండ్రు అని చెప్తుండ్రు కదా. లేదు, ఇక్కడ మేము తీసుకున్న కాడ అయితే నేను తీసుకున్నా వైట్ కార్డ్ రేషన్ కార్డు మీద. నాకు ఇవ్వలేదు, పాత ఇచ్చింది కదా, ఇక రాలేదు, స్టాక్ రాలేదు అని చెప్పాను అన్నారు. అంటే పాత స్టాక్ అయిపోవాలి అని అంటున్నారు మరి మీకు ఎలా అన్నారా? లేకపోతే పాత స్టాక్ అయిపోవాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో లేదు స్టాక్ రాలేదని కొంతమంది అంటారు. 2-3 షాపులలో తిరిగినా, ఇంకా రాలేపోయి అని బాబు అని చెప్పాను అన్నారు. ప్లస్ ముఖ్యంగా ఆయన ఏంటంటే రైతుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఆయన ఏమన్నా హైదరాబాద్ లో భూముల మీద, ఇండ్ల మీద, దాని మీద పడి ప్రజలందరినీ ఇబ్బంది గురి చేసుకుంటా ఎలాంటి జనానికి ఉపయోగపడే పని ఒకటి కూడా చేయడం లేదు. ఫ్రీ బస్ ఉంచితే, ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా, ఫ్రీ బస్ ఉంచితే మంచిదా, తీసేస్తే మంచిదా? తీసేయాలా? మా ఉచిత బస్ వల్ల నష్టమే గానీ లాభం ఏం లేదు కదా. చాలా మంది అటుగానే ఫ్రీ బస్ అని చెప్పి ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళి అటుగానే ఎక్కి కూర్చొని తిరుగుతాను రోజంతా. ఇక్కడ నుంచి పోయి అక్కడ ఎల్బీనార్ పోతాను, ఎల్బీనార్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తాను. ఎవరన్నా గంట టైం ఉండిపోయానంటే ఆ గంట సేపు బస్సులలో ఎక్కుతాను, తిరుగుతాను, మళ్ళీ అక్కడ కూర్చుంటాను.